జరుగుతున్నాయి. ప్రతిరోజు మోదీ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కానీ పాక్ చర్యలు ఏమాత్రం కూడా ఆగట్లేదు. దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఏమన్నా తెలుస్తోందా? అండ్ ఓవరాల్ అనాలిసిస్ ఏంటి? రైట్ సుమతి, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు పాకిస్తాన్ రాత్రి సమయాల్లో గత 2 రోజుల నుంచి డ్రోన్లతో భారత సరిహద్దు రాష్ట్రాల మీద దాడులకు పాల్పడుతుంది. దానిలో భాగంగా డ్రోన్స్ అన్నింటిని కూడా ఏదైతే డ్రోన్స్ ప్రయోగిస్తుందో ఆ డ్రోన్స్ అన్నింటిని కూడా భారత ప్రభుత్వం కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాయుసేన కానీ ఇటు భద్రతా బలగాలు కూడా గట్టిగా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై హై లెవెల్ మీటింగ్స్ ఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కానీ త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి వీరందరూ కూడా సమావేశమై ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై మాత్రం ఆరా తీస్తున్నారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రజెంట్ మనతో ఇటు పంజాబ్ మీద కూడా, పంజాబ్లోని అమృత్సర్లో కూడా ఈ డ్రోన్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది. అమృత్సర్ అలాగే గోల్డెన్ టెంపుల్ పంజాబ్ను టార్గెట్గా చేసుకుని, అంటే వాఘా బోర్డర్కు అత్యంత సమీపంలోనే పంజాబ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సాధారణ ప్రజలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. అక్కడున్న ప్రజలందరినీ, మరోవైపు అక్కడున్న స్టూడెంట్స్ అందరినీ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వారి నివాసాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ చేరుకున్నారు. ప్రజెంట్ మనతో పంజాబ్లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులను వారిని అడిగి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఆ కాలేజ్ యాజమాన్యం ఏం చెప్పిందనే అంశాలపై వారి మాటలను అడిగి తెలుసుకుందాం. తమ్మి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చారు? ఎక్కడ మీరు ఆంధ్రాలో, ఎక్కడ మీరు పంజాబ్లో ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు? యూనివర్సిటీ చదువుతున్నా. అక్కడి నుంచి అంటే మొన్న నైట్ మిడ్ నైట్ లైక్ లైటింగ్స్ అన్నీ కనిపించే లైట్గా సౌండ్స్ వచ్చాయి. కొంచెం పానిక్ అయ్యాం, కానీ అంతగా ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే కాలేజ్ నుంచి గైడ్లైన్స్ వచ్చిందంటే ఎవరికైనా భయం ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అది ఇది అని చెప్పేసి. సో ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం పానిక్ అవుతున్నారు, నెక్స్ట్ మళ్ళీ అటాక్స్ జరుగుతున్నాయని చెప్పేసి కొంచెం పానిక్ అయ్యి మేము వచ్చాము ఇక్కడికి. టు బి ఆనెస్ట్, ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అంత వర్స్ట్ ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం నైట్ టైమ్స్ అవి లైటింగ్స్ అవి వస్తున్నాయి, బ్లాస్ట్ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు అంతే. చుట్టుపక్కల కూడా డెబ్రీస్ కనిపిస్తుంది, అంటే ఇట్స్ లైక్ చుట్టుపక్కల న్యూస్ అంతా ఉంటుంది కదా, దాని నుంచి తెలిసింది ఏంటంటే లైట్గా డెబ్రీస్ అయితే కనిపిస్తుంది అంతే తప్ప అటాక్స్ అయితే ఏం జరగలేదు చుట్టుపక్కల మాకు తెలిసినంత వరకు. అంటే మీరు అక్కడున్న సమయంలో రాత్రిపూట లైట్లు అయితే ఆర్పేశారు, బ్లాక్అవుట్ కొనసాగుతుంది, సైరన్స్ మోగుతున్నాయి. మా సైడ్ అయితే సైరన్స్ ఏం వినిపించలేదు మాకు, కాకపోతే బ్లాక్అవుట్ పక్కా జరిగింది, మొత్తం చుట్టుపక్కల అంతా బ్లాక్అవుట్ జరిగింది, లైట్స్ అన్ని ఆపేసి ఉంచారు నైట్ అంతా. అందుకే దానివల్ల మాకు మిడ్ నైట్ లైట్స్ చూసామంటే ఇట్స్ లైక్ అది ఏంటో పర్ఫెక్ట్గా తెలియదు, కానీ పైకి వెళ్ళి పైన కొంచెం బ్లాస్ట్ అవడం అట్లా కనిపించింది, కొంచెం పింకిష్ రెడ్డిష్ కలర్లోకి వచ్చి గాల్లో అట్లా బ్లాస్ట్ అవడం చూసాం, చాలా కనిపించే గాల్లో అంతే. సౌండ్స్ మీరు విన్నారా? ఉన్నామండి. సౌండ్స్ వినిపించాయి. సౌండ్స్ అయితే నైట్ వినిపించినాయి అన్నారు మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే నైట్ అయితే చాలా గట్టిగా సౌండ్స్ అవి వినపడ్డాయి, కాలేజు సమీపంలోనే ఇవన్నీ కూడా కనిపించాయి, డ్రోన్స్ కానీ లేదా మన ఇండియన్ ఆర్మీ గాల్లోకి వదిలిన మిసైల్స్ కానీ అలాంటివి ఏమన్నా అన్నీ కూడా కనిపించాయి అని చెప్పారు. మేమైతే నిన్న మార్నింగ్ బయలుదేరి అప్పటికప్పుడు వచ్చేసాము ఇక్కడ ఏపీ భవన్కి. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ మీ యూనివర్సిటీలో కానీ, పక్కన ఇంకా యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ మా కాలేజ్ ప్రకారం చూసుకుంటే నియర్లీ ఒక 8,000-10,000 మంది దాకా ఉండొచ్చు తెలంగాణ, ఏపీ సంబంధించి. రిమైనింగ్ కాలేజెస్ అంత ఎగ్జాక్ట్గా తెలియదు. మేము ట్రైన్లోనే వచ్చాము అక్కడి నుంచి, అంటే ఇంట్లో పానిక్ అయ్యారని చెప్పేసి ఇంట్లో కాలేజ్లో గైడ్లైన్స్ ఇచ్చారు, ఎవరైనా కావాలనుకుంటే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అందుకని చెప్పేసి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసాము. చుట్టుపక్కల కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి కూడా వికెట్ చేస్తున్నారు. నెక్స్ట్ NIT జలంధర్ ఉంది, అక్కడ కూడా గైడ్లైన్స్ ఇచ్చారు, హాలిడేస్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి. సో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది, కానీ ఐ ట్రస్ట్ ద ఇండియన్ ఆర్మీ. దట్స్ ఆల్. ఓకే, మీరు ఎక్కడ నుంచి, మీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఏమంటున్నారు? కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? కాలేజ్ యాజమాన్యం చెప్తుంది ఇంటికి వెళ్ళిపోండి, ఎవరు కావాలంటే వాళ్ళు. ఒక పక్కన ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇబ్బంది అవుతుంది బాగా, ఒక పక్కన ప్యానిక్ లైక్ బ్లాక్అవుట్, నైట్ అవుట్ అంతా బ్లాక్అవుట్, లైక్ గాల్లో బాంబ్స్ అయ్యి అదే మిసైల్స్ వదిలినట్టు కనిపిస్తుంది నైట్. ఇంకా అది భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళు వచ్చామని. అంటే ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరుతాం మీ స్వగ్రామాలకు, సొంతూరులకు? ఇవాళ నైట్ 8కి ఉంది ఏపీ ఎక్స్ప్రెస్.
ఇంకా లైక్ ఎల్లుండి మార్నింగ్ అలా రీచ్ అవుతాం. ఇక్కడ మిమ్మల్ని ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చారు, మమ్మల్ని సంప్రదించారు ఇక్కడ ఏం సంబంధం. అంటే ఇక్కడికి ఎవరికి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చింది తెలుసుకున్నాం. ఏపీ భవన్లో ఎలాగ వస్తున్నారని ఒక 6 వచ్చాం మొత్తం. మీరు మొత్తం 6 వచ్చాం. రైట్, ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎక్కువగా అక్కడ స్టడీ పర్పస్ వెళ్ళారు, లవ్లీ యూనివర్సిటీలోను అక్కడ ఉన్న జలంధర్లో కూడా చాలామంది ఆ స్టూడెంట్స్ విద్యను అభ్యసించడానికి వెళ్ళారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అనుకూలంగా లేకపోవడంతో అక్కడున్న విద్యార్థులందరినీ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా అక్కడున్న కాలేజ్ యాజమాన్యాలు తెలియజేశారు. మరోవైపు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్ కూడా భయపడుతున్న నేపథ్యంలో వారందరూ కూడా తిరిగి వచ్చేయాలని చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పుల గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కోసం దగ్గరుండి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి గౌరవ్ ఉప్పుల గారు చూసుకుంటున్నారు. సత్యపడి ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటివరకు వచ్చారు, వారికి ఏర్పాట్లు లేదు? ఇప్పుడు పంజాబ్ నుంచి 7 వచ్చారు, 7 మెంబర్స్ వచ్చారు. మార్నింగ్ శ్రీనగర్ నుంచి 4 వచ్చారు, జమ్మూ నుంచి వీళ్ళు వచ్చారు, ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఐఐటి జమ్మూ నుంచి వచ్చారు ఇతను. సో ఏంటంటే ఇప్పుడు మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఒక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కూడా చాలామంది ఇంకా 2000 మెంబర్స్ ఉంటారు. బట్ వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ ట్రైన్ తీసుకున్నారా, ఇక్కడికి వస్తున్నారా అనేది మనకు తెలియట్లేదు. తెలంగాణ భవన్లో ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము నిన్నటి నుంచి. మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఏదైనా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేస్తున్నాము. జమ్మూ కానీ, శ్రీనగర్ కానీ, పహల్గామ్ కానీ, మనకు బఠిండా, జలంధర్, కపూర్థలా వీళ్ళంతా డిఎమ్స్తో మాట్లాడుతున్నాము. ఆ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చే దానికి కొంచెం ఏంటంటే కంఫర్టబుల్, వాళ్ళకి వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్ అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేశాము. స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ అకామిడేషన్ ఇస్తున్నాము పిల్లలకి, అట్లాగే భోజనం ఉంది. అట్లాగే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తెలంగాణ వెళ్ళటానికి ట్రైన్ టికెట్స్, ఎయిర్ టికెట్స్ కొంతమంది బుక్ చేసి ఉన్నారు. ఎవరు ఆల్రెడీ బుక్ చేశారో వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము రైల్వే స్టేషన్ వరకు, ఎయిర్పోర్ట్ వరకు. తర్వాత కొంతమంది టికెట్ కన్ఫర్మేషన్ కోసం మాకు పిఎన్ఆర్స్ పంపుతున్నారు, అవి కూడా రైల్వే మినిస్ట్రీకి పంపుతున్నాము. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ మ్యాక్సిమమ్ కంఫర్ట్ టు ద తెలంగాణ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, బార్డరింగ్ స్టేట్స్ నుంచి. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మీకు కాల్ సెంటర్కి ఎవరైనా కాల్ చేస్తారా? చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు 500 మెంబర్స్ కొంతమంది బయలుదేరుతున్నారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తారా, తెలంగాణకు వెళ్తారా, అది కూడా మన దగ్గర ఎగ్జాక్ట్ నెంబర్ లేదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ అవర్ రిసోర్సెస్. ఏంటంటే ఒక షామియానా టెంట్ వేసేసి అక్కడ కుర్చీలు పెట్టేసి ఇక్కడ ఒక టెంట్ అరేంజ్ చేస్తున్నాము, రూమ్స్ ఖాళీ చేసాము. బయట ఢిల్లీలో కొన్ని హోటల్స్ యావరేజ్ అవి మాట్లాడాము. సో దాట్ వీ కెన్ అకామిడేట్ మ్యాక్సిమం నంబర్ అనేది ట్రై చేస్తున్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి, వచ్చిన పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అండ్ వచ్చిన వెంటనే కొంచెం పంపడానికి కూడా ట్రై చేస్తాం, ఎందుకంటే ఇక్కడ హోల్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది. మాకు కెపాసిటీ అంతా లేదు. రూమ్సే 15-20 రూమ్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ రూమ్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ టు సెండ్ దెమ్ బ్యాక్ టు తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేసామంటూ కూడా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పుల్ చెప్తున్నారు. మరోవైపు జమ్మూ నుంచి వచ్చిన ఐఐటి స్టూడెంట్ కూడా మనతో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది, ప్రజెంట్ సిచ్యువేషన్ జమ్మూలో ఎలా ఉందనేది వారు మాట్లాడినట్టు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు జమ్మూ నుంచి వచ్చారంటున్నారు, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అక్కడ క్రిటికల్ ఉంది. యాజ్ కంపేర్ టు మేము ఉన్న రోజుకి ఈ రోజుకి ఇట్స్ టూ హార్ష్. మొన్న అయితే జస్ట్ నార్మల్గా ఉండే, కానీ నిన్న మేము విన్న డిస్ట్రెసెస్ వల్ల ఆ డిస్ట్రెసెస్ అసలుకి లైక్ వర్ణనాతీతం అసలుకి. దట్స్ వాట్. ఇంకా నాకు వర్డ్స్ ఏం రావట్లేదు చెప్పడానికి. అంటే మీరు ఎప్పటి నుంచి జమ్మూలో ఉంటున్నారు? ఈ దాడి ఎప్పటి నుంచి మొదలైంది? మీరున్న ప్రాంతాల్లో ఏమైనా డ్రోన్స్ అటాక్ జరిగిందా సమీపంలో? మేము ఉండేది ఐఐటి జమ్మూలోనే, క్యాంపస్లోనే ఉంటాము. అయితే ఆ రోజు నైట్ 7th మే నైట్ స్టార్ట్ అయింది. లైక్ సింపుల్గా స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మొత్తం బ్లాక్అవుట్ అయ్యి మల్టిపుల్ సౌండ్స్ అది ఇంటర్సెప్ట్ అవంతా జరిగాయి అన్నమాట. రైట్. అంటే మీరు ఎక్కడి నుంచి, మీరు తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి అండి. ఇంకా మనోళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చదివే కాలేజీలో? అరౌండ్ 40 to 50 మెంబర్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే తెలుగు వాళ్ళు మొత్తం కలుపుకుంటే అరౌండ్ 200 మెంబర్స్ ఉంటారు. లైక్ ఒక 10 to 20 మెంబర్స్ అయితే త్రూ హంసఫర్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ట్రావెల్ చేశారు. బట్ ఐ కాంట్ ఏబుల్ టు క్యాచ్. ఆ టైంలో వేరే సిచ్యువేషన్ వల్ల ట్రైన్ క్యాచ్ చేయలేకపోయాను.
మీరు ఇక్కడికి ఢిల్లీ ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న నైట్ 1 o'clock వచ్చేవాళ్ళు. నైట్ 1 o'clock. అంటే అక్కడ మీరు జమ్మూలో ఎన్ని గంటలకు బయలుదేరారు అక్కడ నుంచి జమ్మూ నుంచి? జమ్మూ ఢిల్లీ అని స్పెషల్ వేశారు, అది అరౌండ్ 2 o'clock స్టార్ట్ అయింది. దెన్ ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 1:30 అయింది. మీరు ఇక్కడ మీకు ఎవరిని సంప్రదించారు మీరు ఢిల్లీ వచ్చే సమయంలో? ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్ రూమ్కి కనుక్కున్నాను. రక్షిత్ గారు చాలా ప్రాస్పెక్టివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు నాకు ఏమంటారు అకామిడేషన్ ఫుడ్ కేర్ టేక్ చేస్తారండి. మొత్తం చూసుకుంటే జమ్మూ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం చెప్తాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? యాక్చువల్గా అయితే 3 days బ్యాక్ నైట్ నార్మల్గా ఉండే, కానీ దాని నెక్స్ట్ డే వచ్చేసరికి చాలా డ్రోన్స్ అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి దాని మార్నింగ్ అయితే చెప్పారు వెళ్ళిపోమని, ఎవరైతే వెకేట్ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళని వెకేట్ చేసి వెళ్ళిపోమని వెంటనే. సో అందుకే వెకేట్ చేసి మేమైతే వచ్చేసాము, కానీ మాకు ట్రైన్ టికెట్స్ అవి ఏమీ దొరకలేదు. అందుకే మాకు అప్పుడు తెలిసింది ఆంధ్రభవన్ ఇలాగ ఫ్రీ అకామిడేషన్ ఇస్తుందని. సో ఇక్కడికి వచ్చి స్టే చేసి ఈరోజు నైట్ AP Expressకి టికెట్స్ తీసుకుని దానికి వెళ్తున్నాం. మీరు చదువుకుపోయి మీతో పాటు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు మీతో పాటు? నేను ఒక్కదాన్ని అమ్మాయిని వచ్చాను, అందుకే నాకు ఒక్కదానికి ఇంకో నైట్ ఒక అమ్మాయి ఉంటే వాళ్ళకి నాకు ఆ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు, లైక్ ఓన్లీ అమ్మాయిలు ఉండడానికి ఒక రూమ్ ఇచ్చారు. సో ఇట్స్ సేఫ్ టు స్టే హియర్. అంటే ఆ యూనివర్సిటీలో మీ లవ్లీ యూనివర్సిటీ ఆ కాలేజీలో కేవలం ఇద్దరే ఉన్నారా తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు? లేదు, తెలుగు రాష్ట్రం నుంచి అయితే చాలామంది ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ చాలామంది అమ్మాయిలు ఉంటారు. నాట్ ఈవెన్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, చాలా స్టేట్స్ నుంచి ఉంటారు, కానీ తెలుగు స్టేట్స్లో కూడా చాలామంది ఉంటారు. కానీ చాలామంది అందరూ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయారు, బికాస్ మేము చూసేసరికి ఫ్లైట్ రేట్స్ అంతగానే 30,000 అలా ఉండే. సో చాలా కాస్ట్లీ ఉందని చెప్పేసి ఇంకా AP Expressకి తీసుకుని దానికి వెళ్తున్నాము. అంటే మీరున్న సమయంలో అక్కడ ఏమైనా బ్లాక్ అవుట్స్ కానీ లైట్లు ఆర్పేయటం కానీ ఏమైనా సౌండ్స్ ఏమైనా వచ్చా, సైరన్ మౌత్ కానీ ఆ డ్రోన్ల సౌండ్ ఏమైనా వినిపించిందా? మాకు ఫస్ట్ డే మొన్న 2 days బ్యాక్ అయితే ఒక డ్రోన్ కనిపించింది. సో వాళ్ళు అంత ఏం చేయలేదు ఆ రోజు. దాని నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ 10 drones అలాగ వచ్చేసరికి అందరూ వీడియోస్ అన్నీ తీసేసరికి కాలేజ్ ఏమో ఇంకా బ్లాక్అవుట్ అని చెప్పేసి ఇంకా అనౌన్స్ చేసింది, ఎవరిని బయటికి రావద్దు, ఇంకా లైట్స్ అన్నీ ఆపేయండి, ఏం కరెంట్ యూస్ చేయొద్దని చెప్పేసి ఎలక్ట్రిసిటీ కూడా ఆఫ్ చేసింది. సో మొత్తం బ్లాక్, ఇంకా ఏం కనపడదు. ఇంకా అలానే ఇంకా వీ డోంట్ నో మేము రేపు పొద్దున్నకి స్టే ఉండగలమో లేదో కూడా తెలియదు ఆ సిచ్యువేషన్లో, బికాజ్ ఏ టైంలో జరగొద్దో తెలియదు కాబట్టి. అంటే డ్రోన్ల సౌండ్కి అంతా చీకటి ఉంటుంది, మొత్తం పంజాబ్ అంతా మీ యూనివర్సిటీ అంతా చీకటి ఉంటుంది. ఒకవైపు పాకిస్తాన్ డ్రోన్ల శబ్దం, భయంకరమైన శబ్దం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? మేమైతే బేసిక్గా ఇక్కడ స్టే చేయడం సేఫ్ కాదని అనుకున్నాం, ఎందుకంటే ఇంత బ్లాక్ ఉండేసరికి ఇంకా పేరెంట్స్ ఎవే ఉన్నారు అక్కడ నుండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సేఫ్టీ ఓవర్ దేర్, అండ్ కాలేజ్ ఏం రెస్పాన్సిబుల్ ఉండదు మా గురించి. ఈవెన్ మా పేరెంట్స్ కాల్ చేసి అడిగారు, ఇలాగ పంపించచ్చు కదా పిల్లల్ని ఇలాగ ఇంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. అంటే దే సెడ్ దాట్ ఏముండదు, ఇలా ఏముండదండి, ఇంత కామ్ అయిపోతుంది ఒక 5 daysలో అని. బట్ స్టిల్ ఈ సిచ్యువేషన్ అయితే కామ్ అవ్వదని చెప్పి ఇంకా యూనివర్సిటీయే పెట్టి ఇంకా అందరినీ పంపించేసింది. నిన్నటికి ఆల్మోస్ట్ హాఫ్ డేలో మొత్తం హాఫ్ కాలేజ్ ఖాళీ చేస్తుంది. ఎమోషనల్ అవుతున్నారు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలా ఉందా? లేదు, అంటే ఇప్పుడు బేసిక్గా వెంటనే వెళ్ళిపోండి అంటే చాలా కష్టం అవుతుంది ఎవరికైనా. మాకు కూడా నిన్న కష్టమైంది చాలా బేసిక్గా రావడానికి. ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి ట్రైన్ సంథింగ్ అరౌండ్ 3 ఉన్నాయి. అప్పుడు మేము ఒక ట్రైన్ ఎక్కాము, ఆ ట్రైన్ ఎక్కిన దానికి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అందరినీ దింపేశారు లుధియానాలో. సో లుధియానాలో దింపేసి మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది, దాని గురించి వెయిట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఆ ట్రైన్కి ఎక్కి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా 8:30కి ఢిల్లీ రావాల్సిన వాళ్ళం 11:30కి వచ్చాము మేము నైట్. అక్కడ సిచ్యువేషన్ చాలా డేంజర్గానే ఉందంటారు. పక్క అయితే డేంజర్గానే ఉంది, ఎవరి సేఫ్టీ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే పక్క. బికాస్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఉండడం కరెక్ట్ కాదు. మనం సేఫ్టీ మనం తీసుకొని మన హోమ్ టౌన్లో ఉంటే పేరెంట్స్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓవరాల్ చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి అక్కడ కాలేజీల వద్ద ఉన్న స్టూడెంట్స్ కానీ మరోవైపు అక్కడ ఉన్న చుట్టుపక్కల వివిధ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడున్న కాలేజీలను ఖాళీ చేసి తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా వెళ్ళిపోవాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ మంచిగా లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోవాలంటూ కూడా వారు సూచించిన నేపథ్యంలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వారి స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. ఇక తెలుగు విద్యార్థులు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు విద్యార్థులు కూడా వేల సంఖ్యలో పంజాబ్లో విద్యను అభ్యసిస్తున్నారు. పంజాబ్ కూడా ఎఫెక్టెడ్
రాష్ట్రం కాబట్టి పాకిస్తాన్ దగ్గర అతి సమీపంలో పంజాబ్ కూడా ఉంటుంది. వాఘా బోర్డర్ పంజాబ్లో ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దులు అతి సమీపంలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ డ్రోన్ల దాడి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నిన్న చూసుకుంటే కనుక అమృత్సర్లో 15 డ్రోన్లను ప్రయోగించారు. 10ల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించి ఏదో ఒక విధంగా భారత్కు నష్టం చేకూర్చాలనేది కూడా ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగా సాధారణ ప్రజలను హిందూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు టార్గెట్గా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఇటు వాయుసేన కూడా సమర్థవంతంగా ఈ ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్లను తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాధారణ ప్రజలు ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎక్కడికక్కడ ఆ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గ్రామాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా అక్కడి నుంచి ఖాళీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. రైట్ శివ, అది ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తున్న డీటెయిల్స్. అక్కడ యూనివర్సిటీస్లో ఎవరైతే చదువుతున్నారో హర్యానా, పంజాబ్, జమ్మూలోని తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కాంటాక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా తిరిగి వారి స్వస్థలాలకు పంపించేందుకు అక్కడ తెలంగాణ భవన్ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి తాత్కాలికంగా షెల్టర్స్, ఫుడ్ ఏర్పాట్లు చూస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తున్నారు. సేఫ్గా వాళ్ళని స్వస్థలాలకు పంపించే ప్రయత్నాలు అయితే అక్కడ పూర్తిగా జరుగుతున్నట్టు మనకి ఇప్పుడు జరిగిన మొత్తం కాన్వర్జేషన్ ద్వారా తెలుస్తోంది. हथ नहीं मैला कीता कौन है वीडियो बना